అకరణీయ సంఖ్యల వినిమయ లేదా స్థిత్యంతర ధర్మం. పిల్లలు, ఈరోజు మనం అకరణీయ సంఖ్యల వినిమయ ధర్మం గురించి నేర్చుకుందాం. మనం 5 మరియు -6ల్ని కూడదాం. 5 + -6 -1. ఇప్పుడు మనం వరుస క్రమం మార్చి మళ్ళా కూడామనుకోండి, -6 + 5, అప్పుడు కూడా -1 వస్తుంది. అంటే రెండు పూర్ణ సంఖ్యలను ఏ క్రమంలోనైనా సంకలనం అంటే కూడడం చేయొచ్చు. ఉదాహరణకి 5 + -6 -6 + 5 -1. కాబట్టి రెండు పూర్ణ సంఖ్యలను సంకలనం చేసేటప్పుడు సంకలనం చేసే క్రమం వచ్చే మొత్తాన్ని మార్చదు. దీనినే సంకలన వినిమయ ధర్మం అంటారు. ఇది భిన్నాలు, దశాంశ సంఖ్యలు వంటి ఏ రకమైన అకరణీయ సంఖ్యకైనా సత్యమవుతుందా చూద్దాం. మనం ఒక భిన్నాన్ని మరియు ఒక దశాంశ సంఖ్యను తీసుకుందాం. -1.5 మరియు 1/3ల్ని కూడదాం. 1.5 15/10. -15/10 మరియు 1/3లను మనం కూడితే మనకి -35/30 వస్తుంది. ఇది ఒక అకరణీయ సంఖ్య. మనం వరుస క్రమాన్ని మార్చినా ఫలితం అదే వస్తుంది. దీన్ని బట్టి రెండు అకరణీయ సంఖ్యలను సంకలనం చేసేటప్పుడు సంకలనం చేసే క్రమం వచ్చే మొత్తాన్ని మార్చదు. అంటే అకరణీయ సంఖ్యల సంకలనం వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు ఈ ధర్మాన్ని వ్యవకలనంలో పరిశీలిద్దాం. 6 -3 ఎంత? 9. కానీ వరుస క్రమాన్ని మారిస్తే -3 -6 -9. దీన్ని బట్టి పూర్ణ సంఖ్యల వ్యవకలనం వినిమయ ధర్మాన్ని పాటించదు అని తెలుస్తుంది. ఇప్పుడు అకరణీయ సంఖ్యల విషయానికి వద్దాం. 1.5 - 1/5. 1.5ని మనం సులభంగా భిన్నంగా మార్చచ్చు. 1.5 అంటే 15/10. ఇప్పుడు మనం వ్యవకలనం చేస్తే మనకి 15/10 -1/5 ఎంత? 13/10. కానీ వరుస క్రమం మారిస్తే అంటే 1/5 - 1.5 చేసామనుకోండి, అప్పుడు 1/5 -15/10 2 -15/10 -13/10. ఫలితం పూర్తిగా మారిపోయింది. కాబట్టి అకరణీయ సంఖ్యల వ్యవకలనం వినిమయ ధర్మాన్ని పాటించదు అని చెప్పచ్చు. ఇప్పుడు పూర్ణ సంఖ్యల గుణకారాన్ని పరిశీలిద్దాం. 3 మరియు -4ల్ని గుణిస్తే 3 × -4 -12. వరుస క్రమాన్ని మార్చి గుణిస్తే అంటే -4 × 3 చేస్తే మనకి జవాబు -12 వస్తుంది. దీన్ని బట్టి రెండు పూర్ణ సంఖ్యలను ఏ క్రమంలోనైనా గుణించవచ్చు. కాబట్టి -2.5 × 1/5 -25/10 × 1/5 అంటే 5 5 25, మళ్ళీ 5 2 10 -1/2. వరుస క్రమం మార్చి చూడండి. 1/5 × -2.5 1/5 × -25/10 -1/2. మనం ఏ వరుస క్రమాన్ని పాటించినా ఫలితం మాత్రం ఒకటే వస్తుంది. కాబట్టి అకరణీయ సంఖ్యల గుణకారం వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు భాగాహారం గురించి చూద్దాం. -9 -3 ఎంత? 3. కానీ -3 -9 చేసామనుకోండి, 3/9 3 3 9 +1/3. అంటే వరుస క్రమం మారితే ఫలితం కూడా మారుతుంది. మరి అకరణీయ సంఖ్యల విషయంలో ఏం జరుగుతుంది చూద్దాం. ఉదాహరణకి -2.5 ÷ 1/5 -25/10 × 5/1 -25/2. వరుస క్రమం మార్చి చూడండి. 1/5 డివైడెడ్ బై -2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ -10/25 5 రెళ్ళు 10 దట్ ఈజ్ ఈక్వల్ టు -2/25. కాబట్టి మనం వరుస క్రమం మార్చితే ఫలితం అదే రావట్లేదు. అందుకని అకరణీయ సంఖ్యల భాగాహారం వినిమయ ధర్మాన్ని పాటించదు అని మనం చెప్పొచ్చు అన్నమాట.